నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం పెద్దంబపేట దగ్గర ఉన్న కోయడ గ్రామంలో ఉన్నాం. ఏదైతే 5 రోజుల క్రితం పల్లపు గోవర్ధన్ అనే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒక అమ్మాయిని 4 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొని 4 సంవత్సరాల నుంచి అమ్మాయితో పాటు ఉంటుంది. కానీ ఆ అమ్మాయికి ఆల్రెడీ కొడుకు ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి ఎవరైతే గోవర్ధన్ అనే వ్యక్తిని మోసం చేసి అతన్ని కాదని చెప్పి వేరే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ బాధ, ఆ డిప్రెషన్ నుంచి అతను బయటికి రాలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి గోవర్ధన్ వాళ్ళ ఇంటి పిన్ ఉంది, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు గోవర్ధన్ అనే వ్యక్తి ఎలాంటి వాడు, ఎలా ఉండేవాడు ఇక్కడ అనేది కనుక్కుందాం. అమ్మ, మీరు ఇప్పుడు గోవర్ధన్ వాళ్ళ పిన్ అమ్మా, ఎలా ఉండేవాడు అమ్మా గోవర్ధన్ అనే వ్యక్తి? చాలా మంచిగా ఉండేవాడు సార్. ఎప్పుడు మేము ఒక్క మాట అయినా అనుకోని వాళ్ళము. ఎప్పుడు అయినా మా పిల్లలు అన్నట్టే ఉండేది. మా ముగ్గురు కలిసి 7 మంది కొడుకులు, ఒక్క పాప. అసలు పెద్ద కొడుకు ఆయననే. ఏదో మాయల పడి మా కొడుకుని దాని చేతిలో బలైనట్టు అయిపోయింది. 4 సంవత్సరాల నుంచి అమ్మా, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మీ కొడుకు ఆమెతోనే ఉండేవాడు, ఇంట్లో ఉంటూ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు. కొడుకు కూడా ఉన్నాడంట. మరి ఉన్నాక మరి ఏరే పెళ్లి ఎందుకు చేసుకున్నాం? మాకు తెలియదు సార్ అసలుకి ఆమె పెళ్లి అయింది. మాకు ఇప్పుడు చనిపోయినాకనే తెలిసింది. తెలియదు అసలు. మేము మార్కెట్కి వెళ్తాం రోజు. మేము మార్కెట్లోకి పోయినాక ఇగో ఈ టైంకి మంగళవారం రోజు ఇంకా కొద్ది లేటే గోవర్ధన్ ఇట్లా ఉరి పెట్టుకున్నట్ట, చనిపోయినట్ట అని అప్పుడు తెలిసింది. మేమందరం అన్ని పెట్టుకొని వెళ్ళిపోయినాం. అక్కడ పోయి చూస్తే నా కొడుకు ఎప్పుడో చనిపోయిండు, బిర్రగా అయిపోయిండు. ఎప్పుడు తెలియదు సార్. బాబు చనిపోయే ముందే అన్ని వీడియోలు చేసి ఫోన్లో పెట్టిండు కదా. చనిపోయినాకనే తెలిసింది మాకు బాబు ఉండని, ఆయన పెళ్లి చేసుకుండు, ఈ మాయలేడి లెక్కల పడ్డాడని మాకు చనిపోయినాకనే తెలిసింది. ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయి ఉందో, నన్ను మీ అబ్బాయి గోవర్ధన్ నన్ను ఏరే పెళ్లి చేసుకోమని చెప్పిండని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఇప్పుడు భర్త భార్య ఉండగానే భార్యను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోమని చెప్తారా? ఎవరైనా చెప్పారు కదా సార్. అట్లా దాన్ని పెళ్లి చేసుకోమని చెప్పి ఇప్పుడైతే ఆయన సూసైడ్ చేసుకోడు కదా సార్. ఆయన ఇష్టం లేకుంటే అట్లా చేసుకోడు కదా. ఇష్టం ఉంటేనే కదా ఇట్లా వేసుకున్నాడు. 4 సంవత్సరాలు దాన్ని ఎమ్మటుండి అంత వేస్ట్ మాటలు సార్. అది 5 రోజుల నుంచి బాగా ట్రైనింగ్ అయింది. అన్ని అది డూబు లెక్కలే చెప్తున్నాడు. ఒక్క మాట అయినా చెప్పింది నిజమే కాదు, నిజం మాట కాదు. అది అంత అబద్ధాలే. ఇప్పుడు మీ అబ్బాయి 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏమని చెప్తుందంటే, నేను ఫ్రెండ్షిప్ లాగా అన్న కొడుకుని ఎట్లా అన్నావు సరదాగా అంటలే, ఫ్రెండ్షిప్ లాగా అన్న అంటుంది. మరి అంటే అందరు ఫ్రెండ్షిప్ చేస్తారు, అందరితో అంటదా? అది ఆడదేనా? అది డైలీగా నిలబడి చెప్తుంది. అసలు అది బాధతో చెప్పే లెక్కనే లేదు. అదొక రోడ్ల పొడి కాయిదాలు దాని లెక్క ఉంది సార్. అది ఆడదాని లెక్కనే లేదు. అదేమో డ్యూటీ చేసేదన్నా, డ్యూటీ చేసేదాని లెక్క లేదు. అసలు దాన్ని ఎట్లా పడ్డాడో అర్థమైతలేదు. దాన్ని ఈ రోజు చూసినావు నేను పోలీస్ స్టేషన్ లా. దాని లెక్క వేరుంది. అది ఇప్పుడు మీ అబ్బాయి గోవర్ధన్ ఎలా ఉండేవాడు అందరితో, ఇప్పుడు అన్నదమ్ములతో కానీ ఆడపిల్లలతో కానీ? మంచిగా సార్. మా ఆడపిల్లలతోటి, మా బావ బిడ్డలతోటి, మా కొడుకులతో, అందరితో. ఆ పిల్లలు ఏంటంటే మా పెద్దలతో లెక్క కాదు. వాళ్ళే పార్టీలు చేసుకునేది, వాళ్ళు ఒక దగ్గర ఉండేది. వాళ్ళ లెక్క వేరే ఉంటుండే. నిమ్మ మనిషి అసలు పలకరిస్తేనే పలుకుతాడు. దాని మాయలు అక్కడ ఎట్లా పడ్డాడో ఏమో. ఇప్పుడు మీకు ఎవరికి కనపడని లోకానికి వెళ్ళాడు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పోలీసులు కూడా అక్కడ ఇప్పుడు మీరు ఆ అమ్మాయి కనపడ్డప్పుడు కొంచెం మీరు అమ్మాయిని కొట్టే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు కూడా మేము కేసులు పెడతారు అని చెప్తున్నారు. మీరు మీడియాలు అవన్నీ తీస్తురు, మీరు ఇవన్నీ చేస్తే ఎవరేం బీకలేరు, ఎవరేం చేయలేరు. మీరు ఎన్ని మీడియాలు చేసినా మళ్ళీ మా దగ్గరకు వచ్చేటోళ్ళే. మీరు ఏది చేసినా మీ మీదనే రివర్స్ కేసు అవుతుంది. మా ముందరనే మీరు అటాక్ చేస్తుర్రు. మీకు ఆ అటాక్ చేసే హక్కు ఎక్కడిది? ఎవరైతే ఇప్పుడు వీళ్ళతో మాట్లాడారో, మీరు ఏం మీడియా వాళ్ళని పిలిచి వీడియోలు చేపిస్తారు, మేము మీడియాని పిలిచినా ఏం పీకలేని. మరి మీరేం పీకుతురు అయ్యా? మీడియా ఏం పీకలేదు, మీరేం పీకుతురు? మీరేం పీకుతారు? మీరు చేయండి, మరి న్యాయం చేయండి, మీరు విచారణ చేయండి. మీరు విచారణ చేయండి అయ్యా, మీరు విచారణ చేయండి. ఆ ఫ్యామిలీకి న్యాయం చేసేటట్టు ప్రయత్నించండి. ఎందుకంటే ఆవేశంగా కొడుకును కోల్పోయినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది. బాధ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఒక మనిషి మీద వాళ్ళు కోపం తగ్గట్టు 2 దెబ్బలు వేస్తారు. అంత మాత్రాన మీరు వాళ్ళ మీద సీరియస్ అయ్యి మీ కేసు రివర్స్ పెడతాం, ఏ మీడియాస్ ఏం పీకుతుంటే మరి మీరేం పీకుతారు? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మీడియా వల్ల ఎన్నో బయటకు వస్తున్నాయి. మీడియా టైంపాస్కి రావట్లే.